క్రికెట్ ఆడడం గొప్ప కాదు, ఆడించడం గొప్ప. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావని అర్థమైంది. క్రికెట్ అంపైర్ ఉంటేనే ఆడడం ఆల్తది. ఒక ప్లేయర్ అవుట్ అయినాడని చెప్పాలన్నా అంపైర్ ఉండాలా, ఒక బాల్ 6 పోయిందని చెప్పాలన్నా కూడా అంపైర్ ఉండాలా. ఏం మా కళ్ళు కనబడదా? కనబడతాది, కానీ మీకంటే కళ్ళు అంపైర్కే బాగా కనబడతాది. అందుకైనా రాంగ్ డెసిషన్స్ ఇచ్చేదే. సరే, దగ్గరుండి మిమ్మల్ని క్రికెట్ ఆడిస్తాను. నాకేం ఎక్కువ ఇవ్వాల్సిన మనలే. ఒక 10,116 డబ్బులు, 6,000 బంగారం, 20 కేజీలు స్వీట్ ఇస్తే చాలు. మీ మామగారిని అడిగినట్టు అడుగుతున్నావా? అయితే ఏమే ఈయనంటారా? మరి వెళ్ళిపోతాను. సరే, మీరు ఇంత ప్రేమగా పిలుస్తున్నారు కాబట్టి చేస్తానులే అంపైరింగ్. సరే, నేను చెప్పింది మీకు నచ్చలేదు. సరే, మీరేమిద్దాం అనుకుంటున్నారు చెప్పండి. వాటర్ బాటిల్ ఇస్తాం. వాటర్ బాట్లా? పోండ్రా. అంపైరింగ్ చేసేదానికి ఎందుకు నీకు బతుకు? ఐపీఎల్ అయితే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటది కాబట్టి ఆక్షన్ ద్వారా ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. మనది లోటు బడ్జెట్ కాబట్టి పల్లెటూరు పద్ధతిలో పంచుకుంటాం. మీ దగ్గర ఎవరి దగ్గర చేంజ్ ఉండదా? ఇలాంటప్పుడే 90s కిడ్స్ తెలివితేటలు ఉపయోగపడతాయి. ఒక సప్పటి గుండె రాయెత్తుకుని ఒక పక్క ఎంగిల్ చేయాలా. ఇప్పుడు దీన్ని కాయిన్ లాగా ఉపయోగించుకోవాలా. ఏమని కోరుకోవాలా? మంచి ప్రశ్న. ఎంగిల్ చేయకుండా ఉండేది ఎండ, ఎంగిల్ చేసింది వాన. కోరుకోండి. ఇది ఎండాకాలం కాబట్టి ఎండే పడుతుంది. ఎండ వాన. అబ్బా, కాబట్టి నేను కోరుకుంటాను ఫస్ట్. కానీ కోరుకో. పెట్లోడు, మెంట్లోడు, బోలుగోడు, సౌరోడు, గుండికాయోడు, గుండికాయోడు, గుడ్డోడు, పొడుగోడు, పొట్టోడు, పందోడు, బక్కోడు, ఓవర్ యాక్షను, నెత్తురుగండ్లోడు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. వీడిని గ్రౌండ్కి రమ్మనిందా? వీడికి బ్యాటింగ్ కూడా ఆడరాదు, నాకొద్దీడు. వీడికి బాల్ కూడా సరిగ్గా పట్టిన రాదు, నాకొద్దీడు. నా దగ్గర పెట్టేదానికి 1000 రూపాయలు ఉన్నది. వీడు సూపర్ గా బ్యాటింగ్ ఆడతాడు, వీడు నాకు కావాలా. వీడు సూపర్ గా ఫీల్డింగ్ చేస్తాడు, నాకు కావాలా. వీడు మంచి హిట్టర్, నాకు కావాలా. వీడు మంచి కీపరు, నాకు కావాలా. వీడు నాకే కావాలా, నాకు కావాలా. వాడు ఎవరి సైడ్ ఆడతాడో వాడే డిసైడ్ చేసుకుంటాడు. నేను నీ సైడ్ ఆడతా. నేను అంపైర్ రా, నా సైడ్ ఏంది ఆడిదే. వాళ్ళిద్దరిలో సెలెక్ట్ చేసుకో. నేను ఈ కర్రోడ్ సైడ్ ఆడతా. యాడు 1000 రూపాయల ఫోన్ పేలో ఉండదు, మైనస్ లో. బెట్టు పెట్టాలా? మనం పెడదామా, మన టీమ్మేట్స్ గారు పెట్టిద్దామా? వద్దులే, మనమే పెడదాంలే. అబ్బా, పర్స్ ఇంటి దగ్గర మర్చిపోయినేనా? సరేలే, ఫోన్ పేలో ఉంది కదా డబ్బులా. ఫోన్ కూడా ఇంటి దగ్గర ఉండదు అనుకుంటానా? ఒరివేరే, ఈ జోబిలో ఉండదురా. బెట్టింగ్ డబ్బులు అంటే దొరికెళ్ళిపోతారు. విన్నైతే కూల్ డ్రింక్ తాగేదానికి మాత్రం పరిగెత్తా వచ్చేస్తారు. ఇందా బెట్టి డబ్బులు. జాగ్రత్తగా ఉంటది నా చేతిలో ఇది. నచ్చిందేవి పండి, ఆడిపడు పదండి. నేను దగ్గరుండి ఆడిపిస్తాను, పదండి. ఇది నేను చూడలా. చీర్ బాయ్సా? ఐపీఎల్ అయితే గర్ల్స్ కాబట్టి చీర్ గర్ల్స్, ఇక్కడ బాయ్స్ కాబట్టి చీర్ బాయ్స్. బాయ్స్ డాన్స్ చేయండి. సేంద్రీలు గబ్బియాలు దొరుకుతున్నారా? వాళ్ళకి అదే వచ్చు. 6 చీర్ బాయ్స్. ఈ బాలికే వికెట్ ఎత్తేస్తాను నిన్న. ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి? నీకు ఎల్బిడబ్ల్యూ అంటే కూడా తెలియదా? సర్లే, ఇప్పుడు తెలుసుకుంటాను. ఏందో చెప్పది. బాల్ నేరు కాలికి తగిలితే, ఒకవేళ అది వదిలేస్తే నేరుకి స్టిక్కులు తగిలే విధంగా ఉంటే అది ఎల్బిడబ్ల్యూ అని అర్థం. ఓహో, సరే ఇంక మీటిస్తాను కానీ. ఇంక మీటిస్తావా? అంపైర్ ఎన్ని బాల్ అయినాయా? ఎన్ని బాల్ అయినావు బౌలర్? నువ్వు లెక్క పెట్టుకోలేదా? లెక్క పెట్టుకోవాలా? కర్రోడి టీం 10 ఓవర్లలో 90 రన్స్ కొట్టింది. బండోడి టీం విన్ అవ్వాలంటే 10 ఓవర్లలో 91 రన్స్ కొట్టాలా.
టార్గెట్ చాలా పెద్దది కూడా అది. నార్మల్ సాట్ ఆడితే కొట్టలేం, పెద్ద సాట్ ఆడితే కొట్టగలుగుతాం. Sip me. అబ్బా వదిలేసినాడు రా. ఆడని వెళ్ళినప్పుడు బయట వచ్చి మేమన్నా ఆడమా. మూసుకో, కెప్టెన్ ఇక్కడ. ఇప్పుడు కొడతాను చూడు. ఎయిరా అయిపోయినా నా చేతిలో. ఎలాంటి ఇక్కడ నుంచి మేము వాళ్ళు ఒకటి కూడా కొట్టలేదు. ఎలాంటి పోయి ఆడుబో. ఏమిరా దిగులుగా ఉండవా? ఓడిపోతున్నావని బాధపడుతున్నావా? ఒడవుటైపు తాడదామని చూస్తున్నా. మీ వల్ల నేను కూడా ఒకటి అయిపోయిందా? ఐపీఎల్లో అయితే టీం మొత్తం విన్ అవ్వాలని చూస్తా ఉంటారు, కానీ గ్రామంలో ఆడేటప్పుడు మాత్రం అవుట్ అయిపోతే మనం ఆడాలని చూస్తా ఉంటారు. మీరు కూడా ఇంతే కదా? అంతే అయితే కామెంట్ చేయండి. లాస్ట్ ఓవర్ 20 రన్లు కొట్టాలా. ఓడిపోయేలాగున్నాం, పెట్టి డబ్బులు వేరే కట్టాలా? అందరు చేసేలాగే గొడవ లేపేద్దాం. గొడవ లేపేయాలరా. ఇంకా మాలతో గొడవ లేపాల్సిందే, లేకపోతే దుడ్డు కట్టాల్సింది వస్తుంది. ఈ విధంగా గొడవలు ఆడితే మేము ఆడం, ఇంటికి వెళ్తాం. మేము కూడా ఇంటికి వెళ్తాం. ఇంతకీ అంపైర్ ఆడా? ఆయన బెడ్ డబ్బులు ఎత్తుకుని ఎప్పుడో జంపు. వచ్చిన కాడికి లాభం. వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియో ఎలా అనిపించిందనే దాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కామెడీ బాగుందా లేదా తగ్గిందా లేదా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందా? ఈ విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే తర్వాత వీడియోలు మేము సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరు ఐపీఎల్ బెట్టింగ్ జోలికి మాత్రం పోవద్దండి. థ్యాంక్ యూ. దండం పెట్టండి అందరూ. థ్యాంక్ యూ చెప్పండి అందరికీ. బాయ్ చెప్పండి అందరికీ. అలానే మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం మీద కూడా కామెంట్ చేయండి.